నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు. వాళ్ళు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు రెచ్చిపోవద్దు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనకొద్దు, నియోజకవర్గ అభివృద్ధి మనం చూసుకుందామని ఒక ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు అంటారు? లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉందని అనుకోవచ్చు. వాళ్ళని మేము చూసుకుంటాం, మీరు అనవసరంగా జైలుకి పోవద్దు, మీరు మీ పిల్లల్ని మీ సంసారాలని వేస్ట్ చేసుకోవద్దు అని ఒక మెసేజ్ అది. దాన్ని వక్రంగా చూపించాలంటే ఇంకో రకంగా కూడా మాట్లాడవచ్చు. అది నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఒకసారేమో కుల రాజకీయాలు లేవనెత్తాడు, ఒకసారేమో మత రాజకీయాలు రెచ్చగొడతాడు. కానీ ముస్లిం తొలికి పోడు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు కత్తులు తీసుకుని వస్తారు కదా, భయం ఏమో ఆయనకి. ఆ? అది ఆయన చేసే అరాచక చెయ్యాలి, అస్థిరపరచాల. ఎవరు ప్లాన్ అనుకోవచ్చు అంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్నారంటే కనుక ఎలాంటి పరిస్థితి ఎదురవబోతుంది అనుకోవచ్చు అంటారు రాష్ట్రంలో? రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఏమి రావు. ఇలా చేసే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతేగాని మనం ఏం చేద్దాం? అది ఇప్పుడు వాళ్ళు కావాలని చేస్తున్నప్పుడు మనం చేయగలిగినంత వరకు చేస్తాం. మనం రెచ్చిపోయాం అనుకోండి, ఏమవుతుంది? మన మీద కేసులు వస్తాయి. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలు అని అన్నారు అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎందుకంటారు ఈ ఆ, ఉద్రిక్తలు రెచ్చగొట్టే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు వైసీపీ నాయకులు? అసలు ఓర్చుకోలేకపోతున్నారు, రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారు, రోడ్లు చూసి ఓర్చుకోలేకపోతున్నారు, కళ్ళెంబటి నీళ్ళు వస్తున్నాయి, కాలువలను చూసి ఓర్చుకోలేకపోతున్నారు. మరి ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఏంటంటే పక్కింటాడు బాగుపడతాడంటే ఏదో ఒక రాయేయాలి, కిటికీ అద్దాలన్నా పగల కొట్టాల. అది వాళ్ళు చేసే పని. వీళ్ళు చేసే అరాచకం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క విషయానికి, ప్రతి ఒక్క దానికి రచ్చరచ్చ చేయటం. కానీ చెప్పమ్మా, లేదంటే రోడ్లో నానట్లేదు, ప్రాజెక్టులో ఇది కావట్లేదు, అది దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాల్సింది పోయి నువ్వు వచ్చి ఆడ ఫోకస్ పెడుతున్నావు, రెచ్చగొట్టడం, బూతులు తిట్టడం. అది మొన్న వాడి పేరేదో రావణ్ అంట, వాడి తిట్టిన బూతులు అయితే నేను చెప్పలేను, నా నోటికి అంత పొదులు లేదు. మరి ఇప్పుడు ఏమైంది? అమాయకుడు అంట కదా, ఆయన ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఆయన అరెస్ట్ చేశారంట కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ఈ మాట. గంజాయి బ్యాచ్ని, రౌడీల్ని, వీళ్ళందరినీ అంటేసుకొని తిరిగితే నీకు రాజ్యాధికారం వస్తుందని నువ్వు అపోహపడుతున్నావు. ఎప్పుడు రాదమ్మా, అది ఎలక్షన్ టైంలో తెలుస్తుంది. ప్రజలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు. అంతేగాని ఇలాంటి అరాచక శక్తుల్ని నువ్వు ప్రోత్సహిస్తే అరాచకుడు అని చెప్పేసి నీ మీద ఒక ముద్రేసి పక్కన పెడతారు. అర్థమవుతుందా రాజా? నీకు అర్థమైద్ది. కొన్ని రోజులకు కాబట్టి ఇవాళ కాకపోతే రేపు అర్థమైద్ది, రేపు కాకపోతే ఎల్లుండి అర్థమైద్ది. నీ దగ్గర ఉన్న కోటరీ మొత్తం అవలా బ్యాచే. నాకు తెలిసి ఎందుకు పనికిరాని వాళ్ళు నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు స్వామి? మన్నేం చేస్తారు? మన్నేం చేయలేరు. సైలెంట్గా ఉన్నారు కదంటే సైలెంట్ కనుక పెద్ద తుఫాను ఉందేమో అన్న సంగతి కూడా తెలియదు కదా మీకు. అంటే ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. దాంట్లో భాగంగానే కేవీ రెడ్డిని కానీ, అంటే కేవీఆర్ని కానీ, రావణ్ని కానీ, రాష్ట్రంలో ఉన్న మా నాయకులను కానీ ప్రశ్నిస్తున్నారని చెప్పి అనగదొక్కుతుంది కూటమి ప్రభుత్వం వాళ్ళని అంటున్నారు. ప్రశ్నలు అంటే నాయకులు కోస్తాం, గొంతులు కోస్తాం, దేవుణ్ణి విమర్శిస్తాం, రాష్ట్రంలో నుప్పు రాజేస్తామంటే ఊరుకునే పరిస్థితి కాదు నాన్న. అది ప్రశ్నించే గొంతుకు ఎలా ఉండాలో నేను చెప్తాను. నేను ప్రశ్నించాను పోయినసారి. నేను ఎవరిని బూతులు తిట్టలేదు, ఎవరిని ఒక మాట అనలేదు. ప్రశ్నించే గొంతుకు ఎలా ఉంటుందంటే నేను ఇంతకు ముందే చెప్పా, నువ్వు చేసిన వాగ్దానాలు ఎంతవరకు ఉండేవి, ఏంటి, ఏం కథ అనేది దాని గురించి మాట్లాడు. అంతేగాని నువ్వు జనాన్ని తొక్కుతాను, నరికేస్తానంటే ఊరుకుంటారా? ఎవడైనా ఊరుకుంటాడా? ఎవ్వడు ఊరుకోడు. కాకపోతే కొంచెం సైలెంట్గా ఉంది సముద్రం అనుకుంటే దాంట్లో నేను ముంచేయటానికే ప్రయత్నం జరిగిద్ది అనేది గుర్తుపెట్టుకో. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల ముందులే మేనిఫెస్టో ప్రకటించేశారు. మావిగనే మా మేనిఫెస్టోలో పెడతానా అన్నాడు. ఏంటంటారు ఈ మావిగన్ పోలా? ఈ గన్ను ఏడన్నా పెట్టుకోమని నిన్న అడిగారు కదా జోగి రమేష్ని. మావిగన్కి ఏ బస్సు ఎక్కాలనేది, ఎక్కడ రాజధాని అది, కాసేపు విజయవాడ అంటాడు, కాసేపు విశాఖపట్నం అంటాడు, లేకపోతే తీసుకెళ్ళి పాత మద్రాసులో పెట్టుకోరయ్యా మావిగన్ అంటే. ఏడ పెడతావు నువ్వు? ఏడ పెడతావు చెప్పాలి కదా. ఏడ కడతావు? అమరావతి నాకు వద్దంటున్నావు, మావిగనే ముద్దు అంటున్నావు. నీ దరిద్రానికి ఏందో తెలుసా, మొన్న సిఆర్డీ దగ్గరికి దేనికి పోయారు మీరు? సిఆర్డీ పరిరక్షణ సమితి పెట్టి అమరావతి రైతులకు అండగా ఉండటానికి వెళ్ళాం మేము అంటున్నారు కదా. అమరావతి రైతులు ఇచ్చేసారు, వాళ్ళ ప్లాట్లు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, తగ్గోళ్ళు లేనాళ్ళు అమ్ముకుంటున్నారు. నీకేంద్రా బాధ?
మీకెందుకు వచ్చింది ఈ బాధ? వాళ్ళు వచ్చారనుకో ఈసారి ఏం చేస్తా ఉన్నారు తెలుసా? కృష్ణా నదిలో ముంచేస్తా ఉంటున్నారు. ఆ రోజు మీరు వచ్చే ముందు వాళ్ళకి తెలుసుంటే మొన్నే ముంచేసేవాళ్ళు. మీ మీద మీరు రాళ్ళు వేయించుకొని మీ మీద కొడుగుడ్లు వేయించుకొని సింపతి కోసం పాకులాడిన సంగతి అందరికీ తెలుసు. ఆడకి సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీస్ కెమెరాలు ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయి అక్కడ. ఒక ఎదవ అయితే వాళ్ళ పార్టీ వాడే వచ్చి రాయేసిపోయాడు. మాకు తగిలేదేమో అని చెప్పి అమ్మటి రాంబాబు బరుకుతున్నాడు. ఏం మాట్లాడతామండి వీళ్ళతోటి? అమరావతి ఏమన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మేము ఎందుకు వెళ్ళకూడదు అంటున్నారు కదా మరి. అప్పుడు కూడా రావచ్చు కదమ్మా, మీరు అప్పుడు కూడా రావచ్చుగా అమరావతికి. ఆ రోజు కూడా రావచ్చు, వాళ్ళు ధర్నాలు చేసే రోజు. వాళ్ళ బాధ ఏందో వినొచ్చు కదా, వాళ్ళ మెమరాండం తీసుకోవచ్చు కదా. ఎందుకని తీసుకోలేదు మాకు ఒకసారి క్లియర్ అయింది. దీన్ని ప్రశ్నించడం అంటారు, అంతేగాని బూతులు తిట్టడం ప్రశ్నించడం సరికాదు. అర్థమైందా? ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నాడు. ఒక్క యాదవికి సరైన నాలెడ్జ్ లేనివాడు. ఒక మినిస్టర్ విదేశీ పర్యటనకి వెళ్తే తప్పంట, ఒక పనికిమాలినోడు ఒక పదవిలో ఉన్నాడు, ఒక జాబ్ చేస్తున్నాడు, అలాంటి వాడు గవర్నమెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా విదేశీ పర్యటన ఎట్లా చేశారని అది దాన్ని క్వశ్చన్ అంటారు. అంతేగాని క్వశ్చన్ చేయడం చేతగాని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు, హాఫ్ టికెట్ గాళ్ళు వీళ్ళందరూ చేరి ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లా. హాఫ్ నాలెడ్జ్, హాఫ్ టికెట్ గాళ్ళు ప్రతి ఒక్కడు పైనుంచి కిందాక. మరి ఇష్టం లేని వాళ్ళు అసలు రావట్లేదు అనుకో, రోడ్డు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. మాట్లాడే ప్రతి వ్యక్తి దాని గురించి ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఆలోచన లేకుండా మాట్లాడితే అమరావతి రైతులే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు రాడు అక్కడికి. అమరావతి రైతులే మిమ్మల్ని ఉరికించి కొడతారు. గుర్తుపెట్టుకోండి. వచ్చే ముందు ఒకసారి పోస్టర్ వేసుకుని రండి. ఏం జగన్ అంటున్నాడు కదా, వస్తే తప్పే ఉంది, మేము వస్తే ఏమన్నా ఇద్దా ఏంటి అక్కడ, మేము రాకూడదా అంటున్నారు కదా. నువ్వు అసలు అమరావతి వద్దన్నాడు, నువ్వు ఆడికి వచ్చి ఏం పీకుదామని. ఎవరైతే పొలం ఇవ్వకుండా ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పడుతుందో వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది అంటున్నారు వాళ్ళు. పొలం ఇవ్వలేదు అంటే గవర్నమెంట్ సొంత చోటైనా సొంత ఇల్లైనా నీకు ఇంకో చోట ఏర్పాటు చేసి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే గవర్నమెంట్ అంటే ప్రజల యొక్క సంరక్షణ కోసం ఇవ్వాల్సి ఉంటే అది చేస్తారు. నువ్వు వచ్చి రక్షించాలని అవసరం లేదు నాన్న. నువ్వు వచ్చి నువ్వు ఎన్నిసార్లు బాగుకొట్టావు చెప్పు, నీది చెప్పు. ఎవరిదో ఎందుకబ్బా? నువ్వు తాడేపల్లి ఇంతమంది నిరుపేదల ఇళ్ళను పగలగొట్టావే. ఆ రోజు రక్షణ ఏమైపోయింది? రోడ్డు వెడల్పు చేసుకుని ఇంటికి పోవటానికి దారే మూసేసావే నువ్వు. గవర్నమెంట్ అది ప్రజల సొమ్ము, ప్రజల దారి, ప్రజల సొమ్ముతో నిర్మించిన దారిని నువ్వు నా ఇంటి ముందు ఎవడు బాగొడదని చెప్పావు. అంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏమైనా ఉందా చెప్పండి ఎవరైనా సరే. నా దారి అన్నట్టుగా పెట్టుకున్నావు కదా, అందుకే కదా నీకు 151 నుంచి 11 పడగొట్టింది. అంతేనా కాదా? ఇప్పుడు ఎవరైనా ఒక పని చేసేటప్పుడు దానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు. ప్రజలు హర్షించకుండా నువ్వు చేసే ఈ దరిద్ర పనులకి నీకు ఓట్లు వేస్తారోనో కాదు. ఒక నియోజకవర్గానికి ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చావు. ఏది నీ ఉద్యమాలు చేసుకోవటానికో దానికో నీకు ఏడా రూమ్ దొరకట్లా. ప్రజల్లో ఎలాంటి ఇది లేదు, స్పందన లేదు. నువ్వు వచ్చావంటే రాష్ట్రానికి దరిద్రం పట్టిద్ది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఎందుకో తెలుసా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కర్మగాలితే కానీ నువ్వు రాలేవు. అది మాత్రం గ్యారెంటీ.